ముందు వీడియోలో మనం ఈ డై ఎలక్ట్రిక్ కార్ని ఎలా అసెంబుల్ చేయాలో చూసాము. ఈ వీడియోలో దీన్ని రిమోట్ కంట్రోల్ కార్లా ఎలా మార్చాలో చూద్దాం. రిమోట్ కంట్రోల్ మాడ్యూల్ కావాలి. అది వచ్చేసరికి ట్రాన్స్మిటర్, రిసీవర్, ఈ ట్రాన్స్మిటర్ యొక్క యాంటీనా. దీంట్లో ట్రాన్స్మిటర్లో చూసినట్టయితే అప్, డౌన్ అండ్ సైడ్ 4 పుష్ బటన్స్ ఉన్నాయి. దీన్ని యూజ్ చేసుకొని రిసీవర్కి సిగ్నల్స్ని పంపచ్చు. ఈ వైర్స్ని ఆ మోటార్ కనుక కనెక్ట్ చేసినట్టయితే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దాన్ని. సో ముందుగా ఈ ట్రాన్స్మిటర్కి ఇక్కడ V+ పాజిటివ్, ఇక్కడ V- నెగిటివ్ ఉన్నాయి. ఈ రెండింటికి 2 వైర్స్ని కనెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు దీనికి వైర్స్ని కనెక్ట్ చేసాము. చూసినట్టయితే పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి కనెక్ట్ చేసాము. సో ఆ తర్వాత ఇక్కడ V- అని ఉంది. సో ఆ V-కి వైర్ని కనెక్ట్ చేస్తాం. సో ఇవి 2 పవర్ కేబుల్ని ఇవ్వాలి. ఇవి రెండింటిలో అవుట్పుట్ మనకు వస్తుంది. కనెక్ట్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో ఈ పవర్ కేబుల్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఈ 2 పవర్ కేబుల్స్ మనము ఇక్కడ పాజిటివ్కి పాజిటివ్ అండ్ నెగిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను. టూ వైర్స్ టు మోటార్. సో నేను రిసీవర్ యొక్క అవుట్పుట్ని మోటార్ యొక్క పాజిటివ్కి నెగిటివ్కి కనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు దీనికి పవర్ని కనెక్ట్ చేద్దాం. పాజిటివ్ టు పాజిటివ్ అండ్ నెగిటివ్ టు నెగిటివ్. సో వీటిని కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడు పవర్ని ఆన్ చేస్తున్నాను. సో ఈ బటన్ కింద కంటే పవర్ ఆన్ అయినట్టు. సో ఇప్పుడు ఫ్యాన్ అయితే తిరుగుతుంది, కానీ ఇది మూవ్ కావడం లేదు. దీనికి ఈ మోటార్కి తగినంత పవర్ అందడం లేదు. సో దానికోసం అని చెప్పి మనం ఏం చేద్దామంటే ఇంకొక బ్యాటరీని యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి 3 volts బ్యాటరీకి ఇంకొక 3 volts బ్యాటరీని కనెక్ట్ చేసి ఇది ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు బ్యాటరీని కనెక్ట్ చేసాము. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు స్పీడ్గా తిరుగుతుంది, కానీ ఇది మూవ్ కాలేకపోతుంది. సో ఈ వైర్స్ అన్నిటిని పైన పెట్టేసి సో ట్రై చేద్దాం, మూవ్ అవుతుందేమో చూద్దాం. ఇప్పుడు మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ నార్మల్ కార్ని రిమోట్ కంట్రోల్ కార్గా మార్చి